మద్యం స్కామ్ చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే అన్నారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పనిచేస్తోందని మండిపడ్డారు. సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, అది కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. నిజంగా స్కాముల మీద విచారణ జరిపించాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులపై విచారణ జరిపించాలన్నారు. ఇలా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు కళ్యాణి. ఈరోజు విడిగా మద్యం అమ్మకాలు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, మద్యం అమ్మకాలని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పడం వెనక జరిగిన స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. అలాగే ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనకున్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం?